వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. నేచురల్ స్టార్ నాని వరుస సక్సెస్లతో జోరు మీద ఉన్నారు. ఇక ఇప్పుడు సరిపోద శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు హీరో నాని. ఇక వివేకాత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ తో ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశాయని చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాస్ యాక్షన్ జోనర్ లో సరిపోద శనివారం మూవీ ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఎస్జే సూర్య లాంటి విలక్షణ నటుడితో నాని ఈ సినిమాలో పోటీ పడుతున్నారు. ఇక ఈ మధ్య ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ కూడా అవుతున్నాయి. ఇక ఇండియన్ 2 మాత్రమే ఆశించిన స్థాయిలో అస్సలు మెప్పించలేకపోయింది. ఇక తెలుగులో స్పైడర్ తర్వాత సూర్య విలన్ గా నటించిన రెండో సినిమాగా సరిపోద శనివారం మూవీ రాబోతుంది. ఆగస్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ముందు ఇప్పుడు ఒక టార్గెట్ అయితే ఉంది. నేచురల్ స్టార్ నాని తన దసరా మూవీతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 24.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నారు. టైర్ 2 హీరోలలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న హీరోగా నాని దసరాతో రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇప్పటి వరకు ఈ రికార్డ్ ని వేరే టైర్ 2 హీరోలు ఎవ్వరు కూడా టచ్ చేయలేకపోయారనే చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ, ఖుషి ది ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా దసరా రికార్డులని దరిదాపుల్లో కూడా రాలేదు. రామ్ పోతనేని, స్కంద, డబుల్ స్మార్ట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ రికార్డ్ ని టచ్ చేయలేకపోయారు. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఈ గర్ల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో దసరా ఓపెనింగ్స్ డే కలెక్షన్స్ ని తాకలేకపోయారు. ఇక ఇప్పుడు మరలా నానికి అవకాశం వచ్చింది. సరిపోద శనివారం సినిమా పైన ఉన్న హైప్ ని బట్టి అయితే ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. మొదటి రోజు 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటే దసరా రికార్డు బ్రేక్ అవుతుంది. మరి ఈ ఫీట్ ని నాని ఎంత వరకు బ్రేక్ చేయగలరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ దసరా కలెక్షన్స్ ని ఫస్ట్ డే పరంగా నాని బ్రేక్ చేస్తే తర్వాత టైర్ 2 హీరోలలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా ఉన్న రికార్డ్ ని కూడా నాని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.